వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ లో మూడు ముక్కలాట నడుస్తోంది. ఫైర్ బ్రాండ్ మంత్రి కొండా సురేఖ సొంత నియోజకవర్గంలో ఆమె కీలక అనుచరులను తన వైపు తిప్పుకుంటూ మాజీ మంత్రి బసవరాజు సారయ్య విందు రాజకీయాలు చేయటం కొండా శిబిరంలో కలకలాన్ని సృష్టిస్తోంది. కొండా సురేఖను సైడ్ లైన్ చేయడానికి హైకమాండే బసవరాజును వెనక నుంచి ఎంకరేజ్ చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీసీసీ కొత్త అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తనదైన బాటలో నడుస్తున్నారు. దీంతో మూడు ముక్కలైన కాంగ్రెస్ రాజకీయాలు క్యాడర్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పాపులర్ అయిన మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి బసవరాజు సారయ్య ఎమ్మెల్సీగా ఉన్నారు. రకరకాల కారణాల వల్ల మంత్రి ఎక్కువగా హైదరాబాదులో ఉంటున్నారు. దీంతో నియోజకవర్గంపై తన ముద్ర వేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పావులు కదుపుతున్నారు. కొండా దంపతులు ముఖ్య అనుచరుడు నవీన్ రాజ్ వ్యవహార శైలిపై నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధిష్టానం ఇచ్చిన ప్రోత్సాహమో ఏమో కానీ కొంతకాలంగా బసవరాజు సారయ్య నియోజకవర్గంపై ఫుల్లుగా కన్నేశారు. కొండా సురేఖ మురళీ దంపతులకు అత్యంత సన్నిహితులైన వారిని డివిజన్ల వారీగా తమ వైపు తిప్పుకుంటున్నారు బసవరాజు సారయ్య. కొండా అనుచరుడు నవీన్ రాజ్ పై 25వ డివిజన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాజిద్ చేసిన వ్యాఖ్యలు దుమారు రేపాయి. ఈ నేపథ్యంలోనే సాజిద్ ను కొందరు కొట్టారు. ఈ వ్యవహారంలో కొండా సురేఖ ముఖ్య అనుచరుడు నవీన్ రాజ్ పైన కేసు నమోదయ్యింది. బసవరాజు సారయ్యే మంత్రి అనుచరుడిపై కేసు పెట్టించారన్న ప్రచారం జరుగుతోంది. త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బసవరాజు సారయ్య బాగా యాక్టివ్ అయ్యారు. డివిజన్ల వారీగా కాంగ్రెస్ కీలక నేతలందర్నీ కలుపుకుపోయేలా పావులు కదుపుతున్నారు. మంత్రి సురేఖ భర్త కొండా మురళికి అత్యంత సన్నిహితుడైన నల్లగొండ రమేష్ ఇంట్లో తేనీటి విందు జరిగింది. ఈ విందుకు కొండా సురేఖ వ్యతిరేక వర్గ నేతలంతా హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు పార్టీ ముఖ్య నేతలతో బసవరాజు సారయ్య తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ భవిష్య ప్రణాళికలపై చర్చించడంతో నియోజకవర్గంలో ఏం జరుగుతోందా అని అటు కొండా గ్యాంగ్ కూడా ఆరాలు తీస్తోన్నట్లు సమాచారం. కొండా సురేఖ బసవరాజు సారయ్య వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో ఒక పక్క కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కుతోంటే సందట్లో సడేమియాలా డీసీసీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తన దారి తనదే అంటున్నారట. మొత్తానికి పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోందంటున్నారు. ఇది పార్టీకి కొత్త చిక్కులు తేవడం ఖాయమని పాత తరం నేతలు పెదాలు విరుస్తున్నారు.